Felicitation to our respected principal, sir, to get the Abdul Kalam Award winner for great service of the education, long service to the education with a dedicated work to the education. So that service gives to the government will give the Abdul Kalam Award. It is a proud moment to all my teachers and my dear students. విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం మంచి భవిష్యత్తు పెరుగుతున్నది ఆ భవిష్యత్తు ద్వారా అంటే మీరు ఎగ్జామ్స్లలో మంచిగా ఫలితాలు సాధించడం అదేవిధంగా మంచి ఉన్నత స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అబ్దుల్ కలాంని మీరు ప్రతి ఒక్కరూ ఎందుకంటే నిన్న మనం అతని యొక్క జయంతిని 94వ జయంతిని జరుపుకున్నాం కాబట్టి అతన్ని స్మరించుకుంటూ ఆయన బాటలో మనమందరం కూడా నడుచుకుంటూ అంటే ఆయన్ని ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలి మనం అతను ఏ విధంగా కష్టపడి పైకి వచ్చిండు అంటే ఒక సామాన్యమైనటువంటి అంటే పుట్టగానే మరి పేదరికంలో పుట్టి చదువుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితిలో మరి మంచిగా పేపర్ బాయ్గా పేపర్ వేసి డబ్బులు సంపాదించి మంచిగా చదువుకొని ఆ తర్వాత స్కాలర్షిప్తోని కాలేజీలో కానీ ఇంకా ఒక సైంటిస్ట్గా స్కాలర్షిప్తో చదువుకొని దేశానికి ఒక పెద్ద మంచి సైంటిస్ట్గా తయారాడు మొన్న పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం తెలుసా అందరూ పాకిస్తాన్ ఇచ్చిందా అప్పుడు అగ్నిక్షిప్ని ఆకాక్షిప్ని అయినటువంటి ఈ 2 క్షిపణులు కూడా ఏం చేసినాయంటే శత్రువైనటువంటి పాకిస్తాన్ నుంచి రాకెట్లు కానీ డ్రోన్లు కానీ ఇంకా రాడార్స్ కానీ అవి వాళ్ళు ఏవైతే పంపించారో వాటన్నిటిని కూడా ఈ 2 కూడా నాశనం చేయడం జరిగింది వాటిని ఇక్కడ డెమాలిష్ చేయడం జరిగింది అంటే 1982-83లోనే అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్గా మనకు అలాంటి క్షిపణులను తయారు చేయడం జరిగింది అంటే స్వశక్తితో ఎదిగినటువంటి అబ్దుల్ కలాం మంచిగా చదువుకొని ఒక సైంటిస్ట్గా తయారై ఆ తర్వాత అతను చేసినటువంటి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2004వ సంవత్సరంలో రాష్ట్రపతిగా పదవి ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి అంటే దేశానికి అత్యున్నతమైనటువంటి పదవి అదే సామాన్య వ్యక్తి ఎంత డబ్బు పెట్టినా కానీ ఒక పదవి వస్తుందా ఎందుకంటే అతను చేసినటువంటి కృషి అతను కష్టపడ్డటువంటి కష్టానికి ఫలితం దక్కింది అతడు రాష్ట్రపతిగా ఎన్నో సేవలను చేయడం జరిగింది సరే ఇక్కడ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టినటువంటి అబ్దుల్ కలాం దేశ అత్యున్నత పౌరునిగా దేశ రక్షణ కోసం ఎన్నో క్షిపణులను తయారు చేసి మనందరం కూడా జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధంలో కాపాడడానికి ఎంతోటువంటి మరి ప్రీతిపాత్రుడు కావడం జరిగింది అలాంటి మహానీయుడి జన్మదినం అంటే జయంతి రోజున మరి నాకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది విద్యాధిపతులను అంటే విద్యా సంస్థలు నడిపేటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసి లీడ్ ఇండియా అనేటువంటి సంస్థ సెలెక్ట్ చేసి మరి సన్మానం చేయడం అవార్డు ప్రజెంటేషన్ చేయడం చాలా గర్వకారణం సరే ఇదందరి అంటే నా ఒక్కని కృషి కాదు నాకు ఈ అవార్డు రావడానికి ఈ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ప్లస్ ఉపాధ్యాయులు ఈ పాఠశాలకు పంపించినటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రుల ఒక కృషి కూడా దీని మీద ఉన్నాను ఎందుకంటే ఒక మంచి పౌరులను తయారు చేయడంలో మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.